గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూసుకుంటే, క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కుకొనకుడి. దేవుడు మనలను స్వతంత్రులుగా చేశాడు. మన యొక్క పాపముల నుంచి ఆయన మనలను విడిపించాడు. కాబట్టి మనము మరలా ఆ దాస్యమనే కాడి కిందకి చిక్కుకొనకూడదు. మనము మరలా ఆ పాపపు బంధకాల్లోనికి మనం వెళ్ళకూడదు. పాపపు ఆ ఊబిలోనికి మనము వెళ్ళే వారంగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు మనలను విడుదల చేశాడు. ఇప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వచనం నుంచి చూసుకుంటే, పట్టబడిన వ్యభిచారిని అక్కడ రాళ్ళుట్టుకొచ్చి కొట్టాలని అందరూ అంటే, అప్పుడు ఆయన అంటాడు, పాపము లేని వాడు మొదట రాయి వేయమన్నాడు. అక్కడ చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు ఎవడో రాయి వేయకుండా వెళ్ళిపోయాడు. ఎవరూ రాయి వేయలేదు కదమ్మా, నేను నీకు శిక్ష విధింపును అని యేసయ్య చెప్పాడు. నేను నీకు శిక్ష విధింపును అని యేసయ్య చెప్పి ఆమెను క్షమించాడు. ఇక వెళ్ళి నీవు పాపము చేయకుము అని ఆమెతో చెప్పాడు. పాపము చేయకుమని ఆమెతో చెప్తే ఆమె వెళ్ళిపోయి ఇంకెన్నడూ పాపము చేయలేదు. ఎందుకంటే ఒకవేళ పాపము చేసుంటే కనుక మరలా ఆవిడ దొరికే ఉండేది. అప్పుడు యేసయ్య ముందు మళ్ళీ నిలబెట్టి, నీవు ఆమెను కాపాడావు, ఇదిగో ఈ పాపము చేసిందని మరలా ఆయన ముందు నిలబెట్టేవారు. కానీ ఆమె పాపము చేయలేదు. కాబట్టి ఆమె పరిశుద్ధురాలుగా ఆమె జీవించింది. కాబట్టి దేవుణ్ణి వాక్యం సెలవిస్తుంది, క్రీస్తు మనకు స్వతంత్రాన్ని అనుగ్రహించాడు. కాబట్టి పాపము మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకొనకుండా మనం జీవించాలి. అలాగే మనం జీవిద్దాం. మరలా ఒకవేళ ఆమె గనక మరలా పాపం చేసి దొరుకుంటే గనక యేసయ్యకు అవమానం వచ్చేది. కాబట్టి నీవు నేను పరిశుద్ధురాలుగా జీవించినట్లయితే దేవునికి ఘనత మహిమ వస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక.